తెలంగాణ ఎంపీలను దెబ్బలు తిని పార్లమెంట్లో దెబ్బలు తిన్నారు, పౌరుషం ఉంది తెలంగాణ ఎంపీలకు, మీకు లేదని చెప్పారు. అంటే అప్పుడు ఎంపీలకు లేదా ఇప్పుడు ఎంపీలకు లేదా నాకు స్పష్టంగా చెప్పలేదు. నెంబర్ 1, ఎంపీలు పార్లమెంట్లో అనేక సమస్యలు లేవనెత్తారు. దాంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రతిపత్తి కూడా అందులో అంశం లేదనేది కాదు. ఇప్పటిదాకా చాలా చర్చ జరిగింది, దాని విషయం జరుగుతూనే ఉంది కూడా. ఇక్కడ అక్కడ సమస్యలు ఉన్నప్పుడు వారు ఏదో మీడియాలో ఎంపీలు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆరోపణ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. అట్లాగే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, బీజేపీ ఇస్తామన్నది ఇచ్చిందా, బీజేపీ ఇస్తామన్నది కాదు, పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజన బిల్లు ఉన్న అన్ని అంశాలను మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాటికి చెప్తుంది, మళ్ళీ పదే చెప్తుంది. నిన్న పురంధరేశ్వరి గారు కూడా చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. 1 సంవత్సరం లోపల షెడ్యూల్ 10లో ఉన్నటువంటి 10 ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఇంకో 11 ఇన్స్టిట్యూషన్స్ని ఆల్రెడీ పని ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ విధంగా వచ్చే 4 సంవత్సరాలలో ఈ షెడ్యూల్ 10లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ యొక్క పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ చేయటం కానీ, లేదా అదర్ ఐఐఎం కానీ, ఐఐటి కానీ, మిగతా ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఏర్పాట్ల ప్రక్రియ, ఎయిమ్స్ యొక్క ప్రతిపాదన కూడా ఆల్రెడీ అక్కడ వచ్చి ఉన్నది. కాబట్టి అభివృద్ధితో పాటు ప్రత్యేక ప్రతిపత్తి వస్తే లాభాలు, ప్రత్యేక ప్రతిపత్తి ఇవన్నీ ఎందుకు చూడడం లేదు మరి ఆయన అంటే 6 నెలలకోసారి నిద్రలేసి సమస్యల గురించి మాట్లాడితే మనం ఏం చెప్పాలి. అందుకోసం ఇప్పుడు ఎదురు 2 సార్లు ట్వీట్ చేశాడు, ఇప్పుడు ఒకసారి మీడియాలో మాట్లాడినాడు. దానివల్ల ఉపయోగం ఉండదు. మీరు నిజంగా ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల మధ్యలో నిలబడి అంతకుముందు కూడా రాజధాని నిర్మాణ విషయంలో కూడా అట్లాగే పోయినాడు. ఒక్కరోజు అక్కడేదో షో కార్యక్రమం చేశాడు, తర్వాత వచ్చేసినాడు. అది కాదు, ప్రజల సమస్యలు ఉంటే ప్రజల మధ్యలో ఉండి అనేక పోరాటాలు చేయాలి. ఇప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అది చాలా చిన్న విషయం ఏం కాదు, వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆ సమస్యను ఎంపీలు పరిష్కరిస్తారా, కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందా? హుదూద్ తుఫాన్ కావాల్సినటువంటి మొత్తం బడ్జెట్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా కేంద్రం నుంచి ఏ విధంగా లాగబట్టాలన్న విషయంలో కూడా ఎంపీలు ప్రయత్నం చేసినారు, తప్పకుండా చేయలేదని లేనేలేదు. కాబట్టి హుదూద్ తుఫాన్ మర్చిపోయి హుదూద్ తుఫానే జరగలేదు సంబంధించిన 2 ఎంపీల గురించి కూడా అందుకోసం విశాఖపట్నం హుదూద్ తుఫాన్ విశాఖపట్నంలో నుంచి హరిబాబు గారు మొత్తం విశాఖపట్నం యొక్క పునర్నిర్మాణం కోసం చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నారు. మామూలు నష్టం జరగలేదు హుదూద్ తుఫాన్లో. అప్పుడు అవనిగడ్డలో 77లో జరిగినటువంటి కంటే నష్టం కంటే తక్కువేం కాదు అది. దాన్ని మనం పునర్నిర్మాణించడం కోసం ఎంత కష్టపడాలనేది అక్కడ ఎంపీలు చేస్తూనే ఉన్నారు. చేయట్లేదు అనేటువంటి ఆరోపణ ఆయన చేస్తే లాస్ లేదు కానీ, బట్ అంటే అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ అవనిగడ్డతో పోల్చినప్పుడు అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి తప్పించుకోగలేదు హ్యూమన్ లాస్ నుంచి. అదర్వైజ్ విపరీతం. ఒక్క కొబ్బరి చెట్టుకు ఆకు కూడా మిగలేదంటే అర్థం చేసుకోవాలి ఎంత తుఫాన్ వచ్చి ఉంటుందండి. కాబట్టి విశాఖపట్నం పునర్నిర్మాణంలో అక్కడ ఎంపీలు, అక్కడ ప్రభుత్వం కూడా కష్టపడి పనిచేస్తుంది. దాన్ని అది కూడా ఆయన చూడకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ను నేను ఖచ్చితంగా ఒక రకంగా ఉన్న పరిస్థితుల్లో బాగా చేస్తున్నారు. అయితే ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడానికి కావాల్సినటువంటి అనేక పారామీటర్స్లో ఫిట్ కాకపోవడాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందనే విషయం కూడా కేంద్రం చెప్పడం జరిగింది. నెంబర్ 1. అదేవిధంగా తెలంగాణ భాష విషయంలో మాట్లాడితే తెలంగాణ కేసీఆర్ లాగా మాట్లాడాలంటే కేసీఆర్ లాగా మాట్లాడడం అనేటువంటిది మరి తిట్టాలి అంటే ఆ తిట్లు నేర్చుకోవాలన్నా మరి నేర్పుతారా అది కూడా చెప్పాలి మరి. ఎందుకంటే కేసీఆర్ తిట్లను ఆయన ప్రధానమంత్రిని ఒక సన్నాసి అన్నాడు, అక్కడ ముఖ్యమంత్రిని ఒక సన్నాసి అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను సన్నాసులే అంటాడు. లేకపోతే ఆయన ఇంకొక పదం పోలవరం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గాను కూడా విపరీతమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటిది. ఆయన ముఖ్యమంత్రి హోదాకు తగని భాష మాట్లాడినప్పుడు దాన్ని ఆయన రెఫరెన్స్ తీసుకుని అదొక ఆదర్శం అయితే మరి ప్రజలు కూడా మిమ్మల్ని చీకొడతారు అదే పద్ధతిలో. పెద్దలతో కూడా మాట్లాడదాం అంత రాఘారెడ్డి గారు, రామచంద్ర గారు, అట్లాగే కాంగ్రెస్ నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా జాయిన్ అయ్యారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా మాట్లాడారు. రాఘారెడ్డి గారు చెప్పండి, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన ఈ రెండింటి మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టుగా ఉంది. నిన్నటి సంఘటనలు చూసినట్టయితే మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది కానీ నిన్న ఎంపీలు రియాక్ట్ అయింది కానీ చూసినప్పుడు మొదట మా రాజశేఖర్ అన్న ఇవాళ 66వ జయంతి. రైట్. నేను 1989లో మర్రి చెన్నారెడ్డి గారి ఇంట్లో మొట్టమొదటిసారి రాజశేఖర్ అన్నని కలిసిన. అప్పుడు ఎలక్షన్లప్పుడు రామచంద్రరావు గారు రాజశేఖర్ అన్న బీఫామ్ గురించి వచ్చినప్పుడు కలిసిన. ఆ రోజు అభిమాని ఉన్నైతే ఈ రోజు వరకు కూడా ఆయన ఫోటో నా దేవుని రూమ్లో ఉంటుంది. అటువంటి మహానేత 66వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ చాలా బాధ ఉన్నదనుకోండి. అయితే సరే, ఇక ఇవాళ ఈరోజు మీరు ఛానల్ వేసినందుకు కూడా మీకు కూడా కృతజ్ఞతలు. మా అన్నను గుర్తు చేసుకునే సందర్భంలో ఇక ఈయన పవన్ కళ్యాణ్ అది అమాస పుణ్యం కేసు. అమాసకు ఓసారి వస్తాడు, పుణ్యానికి ఓసారి వస్తాడు. ఎందుకు వస్తాడో, ఏం మాట్లాడతాడో
ఆ డైలాగులకు మొదటి డైలాగ్కు పూర్తి చేసేటప్పటికి డైలాగులకు కూడా ఏముండదు. ఇక వీళ్ళ పంచాయతీ ఏది బీజేపీ, టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ వీళ్ళ పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారో అర్థమైతలేదు. ఆయన ఎందుకు అడిగిండో వీళ్ళు ఎందుకు సమాధానం చెప్తారో కూడా మాకు అర్థమైతలేదు. ఆయన స్టేటస్ అంత లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి టీవీ ఛానల్ స్టేటస్ లేకుండానే ఎన్నికలప్పుడు ఓ పక్క నరేంద్ర మోడీ, ఓ పక్క చంద్రబాబు కూర్చున్నారా? అదో ఫ్యామిలీ ప్యాకేజ్. ఆ ప్యాకేజీలో భాగం. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా ఇబ్బంది అయినా అవుతుండొచ్చు, కానీ ఆయన ఆ 1.5% 0.5% ఏదో అలచలు చేసిండు, దానికి తగ్గ ప్యాకేజ్ తీసేసుకున్నాడు, ఎలక్షన్లలో కనబడ్డాడు. మళ్ళీ ఒక రోజు వస్తాడు, ఏది భూముల గురించి ఒకసారి వచ్చిండు, అక్కడో మాట మాట్లాడిండు, హైదరాబాద్కి వచ్చాక ఒక మాట మాట్లాడిండు. ఈయన గురించి 2 రోజుల నుంచి చర్చలు జరుగుతుందంటే మేము చెన్నారెడ్డి గారు అప్పటి నుంచి చూస్తున్నాం రాజకీయాలు. కొంత బాధ అవుతుంది. అయినా మరి ప్రశ్నలకు జవాబు చెప్పక తప్పేటట్లేదు. ఆయన అనకడమేంది, ఈ ఎంపీలు నిన్న కూర్చొని లైన్గా వీళ్ళు చేసిన పనులు చెప్పుకమేంది. ఎక్కడ చూడండి మీరు, ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయనకు చెప్పినట్టు ఈయన కూడా ఒక ఏదో స్క్రిప్ట్, సినిమాలో స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోకడ, దానికి వీళ్ళు జవాబు చెప్పడం. దీన్ని చర్చించడంలో కొంత ఇబ్బంది అయినా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఒకవేళ రాజకీయాలలో ఉండి ఆయన ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాలనుకుంటే, రేపు రాబోయే రోజులలో రాజకీయాల నుండి ప్రజలకు సేవ చేయాలనుకుంటే, మీరు ఆధార్ గురించి మాట్లాడండి, 108 గురించి మాట్లాడండి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి, భూముల గురించి మాట్లాడండి. వీటన్నిటి పక్కన పెట్టి 35 రోజుల తర్వాత వచ్చి ఏ దొంగతనం అయితే జరిగిందో, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి నగ్నంగా ఏదైతే కార్యక్రమం జరిగిందో దాని మీద స్పష్టత లేదు. దాని మీద మాట్లాడు. ఏమనంటే జ్యుడిషియరీ ఉందంటాడు. నువ్వు 35 రోజుల కింద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఆయన గొంతే అని తెలిసిన రోజు స్పందిస్తే నేను ఓడొద్దన్నాడు. ట్విట్టర్లో స్పందించేది ఉండే, నువ్వు లండన్లో స్పందించేది ఉండే. ఈ విధంగా ఆయన 6 నెలలకు ఒకసారి వచ్చి తమాషా చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు. ఇక భాష కేసీఆర్ గారిది పొగుడుతుండే అర్థం కాదు, అక్కడ ఎంపీలను తిడుతుండే అర్థం కాదు. ఈయన ఇప్పుడు కేసీఆర్ గారు మాటలు మాట్లాడి మంచి అని చెప్పినట్టు మాట్లాడుతుండే అది వ్యంగ్యంగా మాట్లాడుతుండా, వాస్తవంగానే మాట్లాడుతుండే కూడా అర్థం కాని పరిస్థితి. ఓకే, అందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, వాళ్ళన్నా ప్రజారాజ్యం పెట్టి 18% ఓట్లు ఇచ్చి ఒక దఫా అమ్ముకున్నాడు. ఈయన ఎంత కొన్నాడో ఎంత కమ్ముడు పోయిండో తెలియదు, కానీ ఈయన 1.5% తోటి ఓట్లకి తారుమారు చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారి. ఆ కుటుంబమే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి నాంది పలుకుతారు. వాళ్ళ గురించి మనం చర్చ. దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు అని చెప్పి డెవలప్మెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఏం డెవలప్మెంట్ ప్రకాష్ రెడ్డి గారు చెప్పినారు. అక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, కేంద్రం ఏమేమి పనులు చేయబోతున్నది, ఎట్లాంటి పనులు చేయబోతున్నది అనేది. ఇక అదే 850 కోట్లు వచ్చిందని ఒక ఆయన, 8,000 వచ్చిందని ఒక ఆయన, 6,000 మీరు స్పెషల్ స్టేటస్ తెలియని పరిస్థితి, అక్కడ పోయి మాట్లాడలేని పరిస్థితి. పాపం బీజేపీ వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాట్లాడమంటే వాళ్ళు తడబడే పరిస్థితులు ఉన్నారు. స్పష్టంగా చెప్పే పరిస్థితి లేరు. అరెస్ట్ చేయమని చెప్పండి రేపు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా ఇంకెందుకు ఆయనతోటి సత్సంబంధాలు? మనకు స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా వాళ్ళతో సంబంధాలు. రైట్, మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. రామచంద్రరావు గారు ఉన్నారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్రోణంరాజు శ్రీనివాస్ గారితో మాట్లాడుస్తాను. రామచంద్రరావు గారికి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇవాళ పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం పార్టీ మధ్య జరుగుతున్న రగడ మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో? మొట్టమొదటిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఆత్మశాంతి కలగాలని మనసా వాచా ఇవాళ కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే నాకు రీసౌండ్ వస్తుంది, ఒకసారి మీ వాళ్ళకి చెప్పండి సార్. ఓకే, చెప్పండి, మీరు మాట్లాడి, మాకు వినపడుతుంది. ఒకటండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న స్టేట్మెంట్ పత్రికా సమావేశం పెట్టడం, దాని మీద ఏమో స్పందించడం, ఎవరు తెలుగుదేశం ఎంపీలు, అట్లాగే అంతకుముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డిమాండ్ చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకు మీరు స్పందించట్లేదు ఓటుకు నోటు విషయంలో? ఆ రోజు మీరు ప్రశ్నిస్తాను అంటున్నారు కదా, జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉంటే మీరు ఈరోజు ఇంత ఘోరం జరిగితే నోటుకు ఓటు విషయంలో స్పష్టంగా కనిపిస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు? ఏదేమైనా ఆయన స్పందించినటువంటి ఒక కార్యక్రమం చూస్తే ఇవాళ ఎంపీలు నిన్న ఇచ్చారు. ఏంటి, మేమేమో స్వచ్ఛంగా మేము అక్కడ ఇన్నిసార్లు ప్రశ్నించాం, 32 సార్లు మాట్లాడాం, 52 సార్లు మాట్లాడాం. ఇది కాదు మనకు కావాల్సినటువంటిది. ఎంతకాలం బతికామన్నది కాదు కావాలి. ఇవాళ సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలంలో ఈ ఎంపీలు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమి సాధించగలిగారు కేంద్ర ప్రభుత్వం నుంచి? భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఎన్నికల్లో ఏం వాగ్దానాలు చేసింది? ఇవాళ మీరు ఓటు వేయండి, మేము రేపు రీఆర్గనైజేషన్ బిల్లులో ఏదైతే ఉందో
ఈ చట్టాన్నంతా కూడా మేము అమలు చేస్తాం అని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగింది, భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగింది. ఓటు వేసుకున్న తర్వాత ఇవాళ రీఆర్గనైజేషన్ బిల్లు గురించి మాట్లాడితే, ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఇతర రాష్ట్రాలతో మాట్లాడాలంటారు. ముందేళ్ళకంటే ప్యాకేజ్ ఇస్తామంటే 350 కోట్లు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో 24,000 కోట్లు ఇవ్వండి 5 సంవత్సరాల్లో, ఈ సంవత్సర కాలంలో 2,000 కోట్లు ఇవ్వండి అన్నారు. 350 కోట్లు, 1,00,000 కోట్లు క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి ఇవ్వండి అంటే, ఈ సంవత్సర కాలంలో 5,000 కోట్లు ఇవ్వండి అంటే, ఒక్కొక్క నిమిషం 3,000 కోట్లు అంటారు. సో ఈ రకంగా వాళ్ళ వైఫల్యాలు ఉన్నాయి, అందులో ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వ్యక్తిగతంగా వాళ్ళు ఏదైనా బాధపడితే, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని ఎక్కడైనా కించపరిస్తే అది వేరు. బట్ యాజ్ ఏ ఎంపీగా 100% దే ఫెయిల్యూర్. కానీ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ రోజు బయట ఉండి ప్రజా సమస్యలు పట్టించుకొని విమర్శిస్తే బాగుండేది, కానీ 6 మాసాలకు సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చి తెలుగుదేశం నాయకులు విఫలమయ్యారు, పార్లమెంట్ సభ్యులు విఫలమయ్యారని మాట్లాడడంలో ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మీకు భవిష్యత్తు రాజకీయాలకు సంకేతాలు పంపించాడు. 2009 ఎన్నికలు ఏదైతే పునరావృతం కాబోతుందో, ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికలకు పునాది వేశాడు. సామాజిక వర్గాలుగా ప్రధాన కేంద్రంగా రేపు 2019 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది సుస్పష్టం. ఇవాళ మీరు దీని మీద ఇది విశ్లేషించాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇవాళ ఏదో ఆషామాషిగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు, ఏదో మాట్లాడేశాడు, ఇవాళ కేసీఆర్ని పొగిడేశాడు, లేకపోతే ఇది ఒక సెక్షన్ 8 విషయంలో నేను అతనితో విభేదిస్తున్నాను. కానీ ఇవాళ 6 నెలలకు ఒకసారి వచ్చాడు, అమావాస్య పున్నమి, ఈ రకంగా మనం ఈరోజు సంతృప్తి పడవచ్చు. కానీ భవిష్యత్తు రాజకీయాలకు అతను సామాజిక వర్గాన్ని అతను రేపు ఆకర్షించేటటువంటి కార్యక్రమం కూడా 2 పార్టీలకు ప్రమాద స్థాయి అనేది 2 పార్టీలు గుర్తించుకోకపోతే, ఇవాళ బలమైనటువంటి అధికార పార్టీ, బలమైనటువంటి ప్రతిపక్షం 2 ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక సంకేతం ఇచ్చాడు. దీని మీద విశ్లేషించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అతను ఏం మాట్లాడాడు, ఆ మాటల్లో ఎంత నిజం ఉంది, నిజం లేకపోతే దాన్ని విమర్శించండి, తప్పులేదు. రాజకీయాల్లోని అది తప్పులేదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నది ఇవాళ జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎవరు వెనుకున్నారు, సామాజిక వర్గాలుగా విడిపోయేటటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. దానికి నిన్న పత్రికా సమావేశం చిన్న సంకేతం పంపించాడు అతను. శ్రీనివాస్ గారు ఆయన ఏమన్నా బీజేపీ టీడీపీని వదిలేసి కాంగ్రెస్తో అలైన్ అవుతాడేమో. ఏమోనండి, అతను ఒక పార్టీగా ఆ రోజు పీఆర్పీ వచ్చింది, ఆ రోజు ఏమి టీడీపీతో చిరంజీవి గారు పెట్టలేదు, కాంగ్రెస్తో చిరంజీవి గారు పెట్టలేదు. ఆయన సొంతంగా జనసేన పార్టీ ఉంది. రేపు జనసేన పార్టీగా ఆయన రూపాంతరం చెందొచ్చు. ఆ పార్టీలో ఆ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీలో ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీలో ఎవరున్నారు, కాంగ్రెస్లో ఎవరున్నారు, బీజేపీలో ఎవరున్నారు, అందరినీ సమీకరించుకున్నటువంటి కార్యక్రమం కూడా జరగచ్చు. దీన్ని ఏంటంటే, కానీ శ్రీనివాస్ గారు మీకు రాజకీయాల్లో చాలా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా కులాల ప్రాతిపదికన ఎప్పుడు గెలిచింది లేదు కదండి, ఎక్కడ లేదు కదా. ఒక కులం ఇప్పుడు సమీకరణ వల్ల ఒకటండి, కులాల సమీకరణతో ఎన్నికలు గెలవడం అనేది సాధ్యమైందండి ఇప్పటి వరకు. ఉత్తరప్రదేశ్ కూడా కాలే. ఇప్పుడు అది ఎన్నికల్లో గెలవడం ఓడిపోవడం అనేది అది వేరే ప్రశ్న. కానీ తనకు కావలసినటువంటి సామాజిక వర్గాన్ని దగ్గర అయ్యేటటువంటి అవకాశాలకి ఆయన ఒక సంకేతం పంపించాడు. ఒకటి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీకి నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను, వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాను, భారతీయ జనతా పార్టీకి కూడా వ్యతిరేకంగానే ఉన్నాను. కాబట్టి నేనేంటన్నది రేపు భవిష్యత్తులో మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది అన్నటువంటి సంకేతం పంపించారు. శ్రీనివాస్ గారు మీతో రాఘవరెడ్డి మాట్లాడుతూ అంటున్నారు గారు, మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పులున్నాయా ఒప్పులున్నాయా స్పందించిండని దాంట్లో కాదు. ఆయన ఏం దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇవాళ ఎందుకు స్పందిస్తుండనే మాటని అందరూ అడుగుతారు. ఆయన స్పందించిన దాంట్లో న్యాయం ఉండొచ్చు, అన్యాయం ఉండొచ్చు, అది ఎవరు అద్దంటలేరు. ఇంకోటి 2009లో వాళ్ళ అన్నను చూసి బోర్ర బొక్కలు పడ్డ సామాజిక వర్గం. ఆ రోజు లేకుండా సామాజిక వర్గం చిరంజీవి గారు మీ ఉన్నప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో 2 దగ్గర పడితే ఒక దగ్గర ఓడిపోయాడు. 2వ దాంట్లో రిజైన్ చేస్తే మళ్ళీ చిత్తున వైఎస్ఆర్సీపీ చేతిలో ఓడిపోయాడు. ఈ సామాజిక వర్గాలతోటి రాష్ట్రాలను ఏల్తామని చెప్పి ఇవాళ సంకేతాలు ఇచ్చిరని మనం ఎవరినో తిట్టిరని చెప్పి మనం సంకలు కొట్టుకునే పరిస్థితి కాదు. వాస్తవాలకు దగ్గర ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, రాజశేఖర రెడ్డి గారు దివంగత అయిన తర్వాత కొన్ని వందల సార్లు దీక్షలు చేసిండు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. అట్లా ప్రజల నుండి మాట్లాడితే బాగుంటుందండి.
ఆయన మాట్లాడిన దాంట్లో తప్పులు ఒప్పులు తర్వాత మాట్లాడదాం. ఇవాళ ఏదో తెలుగుదేశాన్ని తిట్టినాను, ఎంపీలను తిట్టినాను, మన సంఖ్యలు కొట్టుకుంటే ఎట్లా? రాఘారెడ్డి గారు ఓకే, ఆయన మాట్లాడు పాయింట్ చెప్పండి. ఒకవేళ అట్లాగే సంతృప్తి పడితే టీడీపీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ, నేనేమి రెండింటికి ఇవాళ నేను వేరే రకమైనటువంటి సంకేతాలు అందించలేదు, నేను వేరే, కానీ ఇవాళ ఆలోచించవలసిన అవసరం రెండు పార్టీలు. ఒక బలమైన ప్రతిపక్షం ఉంది వైఎస్ఆర్సీపీ, ఇట్స్ నాట్ ఆర్డినరీ అపోజిషన్. ఇవాళ దేశంలో బలమైన ప్రతిపక్షం ఉన్నటువంటి రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ బలమైన ప్రతిపక్షం. ఇవాళ బొత్స సత్యనారాయణ ఎందుకు చేర్చుకున్నారు పార్టీలో? ఒక సామాజిక వర్గం దగ్గర కావాలని. ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏమైనా సన్యాసాశ్రమంలో ఉంటుండే కదా, ఆయన రాజకీయవేత్తలో ఉంటున్నాడు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకోవాలి. ఇవాళ అట్లాగే మీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గంటా శ్రీనివాసరావు ఎందుకు చేర్చుకున్నాడు పార్టీలో, తోట నరసింహన్ ఎందుకు చేర్చుకున్నాడు పార్టీలో? సామాజిక వర్గాలు దగ్గర అవ్వాలి. ఓకే ఓకే శ్రీనివాస్ గారు కూడా ఇవాళ ఇప్పుడు అదే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకో ప్రశ్న వచ్చింది శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తున్నది ఏమిటి అంటే, తాజాగా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఈ ఓటు కోట్ల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఏది ఇదమిద్దంగా మాట్లాడలేదండి. ఇది తప్పు ఇది ఒప్పు అని ఏం మాట్లాడడం లేదు ఆయన. ఒక విషయం మీరు గమనించాలండి, ఇవాళ టూ పార్టీ సిస్టమ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. రైట్. ఎందుకంటే మా పార్టీ ఘోరంగా దెబ్బతింది, ఇవాళ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ. సో రెండు వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నాయి. పైనేమో మోడీ గారేమో శ్రీకృష్ణుడిలాగా పూల పనుపులో కూర్చున్నాడు. ఆయన అక్కడ మాట్లాడు, సమస్యలు పరిష్కరించాడు, విదేశాల్లో తిరుగుతాడు, పార్లమెంట్లో హాజరైతేనే అది ఒక పెద్ద వార్త. ఈ మధ్య ఒక వాట్సాప్లో పంపించారు, పార్లమెంట్లో హాజరైతే ఒక పెద్ద వార్త భారతదేశంలో. ఇవాళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో జరుగుతున్నటువంటి హత్యల గురించి స్పందించడు, ఇంకా ఇతర విషయాల గురించి స్పందించరు. సుష్మా స్వరాజ్ లలిత్ మోడీ విషయంలో స్పందించరు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షోభం గురించి మాట్లాడరు. నేను ఒక సెక్షన్ 8 విషయంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ఆ చట్టంలో ఉన్నటువంటిది అది ఎందుకు ఇచ్చారన్నది ఆలోచించాలి. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే కేసీఆర్ గారు అకృత్యాలను ఆపేదెవరు? రేపు ఆయన దాడులు చేస్తుంటే అక్కడ రక్షించేదెవరు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతినిధిని పంపించారు గవర్నర్ని, అందులో సెక్షన్ 8లో అధికారాలు ఇచ్చారు. ఆ అధికారాలు అమలు చేయవలసిందే గవర్నర్. రైట్ శ్రీనివాస్ గారు, తెలుగు పీపుల్. శ్రీనివాస్ గారు అది కూడా మాట్లాడదాం. ప్రధానమంత్రి పార్లమెంట్లో కనిపిస్తేనే అదే వార్త అవుతుంది అంటున్నారు. రామచంద్రరావు గారితో మాట్లాడాలి చాలా